కడప పోట్లదుత్తులో సీఎం రమేష్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. బెడ్రూమ్లోకి వెళ్లి సోదాలు చేశారు. దీనికి సంబంధించి సెర్చ్ వారెంట్ కూడా లేకుండా సోదాలు ఏం జరుపుతున్నారని సీఎం రమేష్ ప్రశ్నించారు. ఎస్పీ ఆదేశాల మేరకే ఈ దాడులు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా జరుగుతుందని సీఎం రమేష్ అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. కడప జిల్లాలో ఎర్రగొంట్ల మండలం పోట్లదుత్తిలో సీఎం రమేష్ నివాసంలో పోలీసు దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం కొద్దిసేపటి నుంచి ప్రారంభమైన ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఇన్కమ్ ట్యాక్స్ దాడుల నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు ఉదయం సీఎం రమేష్ ఇంటిపై పోలీసు దాడులు తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. సీఎం రమేష్ ఈ రోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో రమేష్ ఇంటికి దాదాపుగా 50 మంది పోలీసులు, అందులో కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు కడప జిల్లాకు చెందిన పోలీసులు కూడా చేరుకున్నారు. పోట్లదుత్తిలో ఉన్న సీఎం రమేష్ నివాసాన్ని చుట్టుముట్టారు. అయితే ఒక్కసారిగా లోపలికి వెళ్లి తలుపులు కొట్టడంతో అప్పుడే నిద్రలేస్తున్న సీఎం రమేష్ ఇదేమిటని ప్రశ్నించారు. సెర్చ్ వారెంట్ లేకుండా దాడులు ఎలా చేస్తారు, సోదాలు ఎలా చేస్తారు అని చెప్పి కూడా ఆయన నిలదీశారు. అయితే తాము జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే ఇక్కడికి వచ్చామని, తాము ఇల్లంతా కూడా సోదాలు చేయాలి అని చెప్పడంతో అందుకు ఆయన అనుమతించారు. అయితే ఆయన బెడ్రూమ్ తో సహా మొత్తం నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో ఆయన దగ్గర పెద్ద ఎత్తున డబ్బు నిల్వ చేశారని చెప్పి కడప జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరికీ కూడా ఆయన డబ్బులు పంపిణీ చేస్తున్నారు అని చెప్పి కూడా ఎవరో చేసిన ఫిర్యాదు మేరకే పోలీసులు అక్కడ సోదాలు చేస్తున్నారు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. అయితే అక్కడ సోదాల్లో ఇంతవరకు ఎటువంటి డబ్బు గానీ లేకపోతే ఇతర వస్తువులు ఏవి గానీ లభ్యం కాలేదు అని చెప్పి పోలీసుల ద్వారా సమాచారం అందింది. అయితే నిన్న రాష్ట్రంలో గుంటూరులో గ్యాస్ నాని ఇంటి మీద దాడులు చేయటం, అంతకు ముందు ఉగ్ర నరసింహారెడ్డి ఇంటిపై కూడా దాడులు చేయటం, అదే విధంగా కడప జిల్లాలో మైదుకూరులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటి నివాసంపై కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చెన్నై నుంచి వచ్చి దాడులు చేశారు. ఈ దాడుల్లో నయా పైసా దొరకపోవటం, లెక్కలన్నీ బాగానే ఉన్నాయని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే చెప్తున్న సమయంలో తమపై అకారణంగా దాడులు చేసి వేధిస్తున్నారు అని చెప్పి సీఎం రమేష్ సుధాకర్ యాదవ్ ఇంటికి వెళ్లి నానా యాగి చేశారు. ఎందుకు వచ్చారు, మీకు ఇక్కడ ఏమి దొరకనప్పుడు మీరు ఇక్కడికి వచ్చి దాడులు చేయడం ఏమిటి, ఇది మానసికంగా మమ్మల్ని వేధించటమేనని చెప్పి సీఎం రమేష్ ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను నిలదీశారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సుధాకర్ యాదవ్ ఇంటికి వచ్చిన మరుక్షణమే అక్కడికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకోవటం, మీడియా చేరుకోవడంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను నిలదీసి తాము పై అధికారులు ఒత్తిడి మేరకే ఇక్కడికి వచ్చామని చెప్పి ఇక్కడ దాడుల్లో ఎటువంటి ఇది దొరకలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇదంతా కూడా మీడియాలో రికార్డ్ అయ్యి ప్రసారం అయింది. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఫిర్యాదు చేశారు అని చెప్పి కూడా సీఎం రమేష్ పై ఫిర్యాదు చేశారని చెప్పి కూడా మరో సమాచారం అందుతుంది. అయితే తాను కేవలం ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికల సమయంలో ఒక పార్టీని టార్గెట్ గా చేసుకొని తమ పార్టీ అభ్యర్థులను టార్గెట్ గా చేసుకున్న దాడులు చేస్తున్నారు అని చెప్పి సీఎం రమేష్ ఇప్పటికీ చెబుతూ ఉన్నారు. అందువల్లనే తాము ప్రజల తరఫున నిలదీశామని చెప్పి ఎందుకు దాడులు చేస్తున్నారని చెప్పి సీఎం రమేష్ ఆ రోజు నిలదీశారు. అయితే ఆ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు పోలీసులు వచ్చి ఇప్పుడు తమ ఇంటిపై దాడులు చేస్తున్నారని చెప్పి కూడా తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. కడప జిల్లాలో దావానాల వల్ల ఈ సమాచారం వ్యాపించడంతో ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఎర్రగుంట్ల మండలం తోపుదుత్తిలో పోట్లదుత్తిలో జరుగుతున్న ఈ సంఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్లి 100 కోట్ల రూపాయల డబ్బులున్నాయి అని చెప్పి పోట్లదుత్తిలో సీఎం రమేష్ నివాసంలో దాడులు చేయటం, అక్కడ ఏమీ ఇంతవరకు లభ్యం కాకపోతే ఈ సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా చేరుతుంది. అయితే సీఎం ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిబంధనలు, ప్రవర్తన నియమాలు ఉండటంతో ఆయన పోలీసులతో కూడా ఎవరితో మాట్లాడినని స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ సమయంలో ఒకవేళ ఎవరితో అయినా మాట్లాడినా కూడా అది ఎన్నికల కమిషన్ కి ప్రవర్తన నియమావళి కిందకు వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే సోదాల్లో తాము నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరు సోదాలు చేసినా భయపడాల్సిన అవసరం లేదని, అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను టార్గెట్ గా చేసుకొని ఈ సోదాలు జరుగుతున్నాయని, మన జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ ఇప్పుడు జరుగుతున్న పోలీస్ దాడులు కానీ ఇవన్నీ కేవలం కక్షపూరితంగా జరుగుతున్నాయని మాత్రమే తెలుగుదేశం పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. సీఎం రమేష్ నివాసంలో ప్రస్తుతం ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ సమాచారం ఉండటంతో పోట్లదుత్తిలో సీఎం రమేష్ నివాసానికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. అయితే సీఎం రమేష్ నివాసంలో జరుగుతున్న ఈ సోదాలు గతంలో సీఎం రమేష్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు సిబిఐ కూడా హైదరాబాద్ లోను అదేవిధంగా పోట్లదుత్తిలోను మిగతా ప్రాంతాల్లో కూడా ఢిల్లీలో కూడా దాడులు నిర్వహించింది. అప్పట్లో కూడా ఏమీ లభ్యం కాలేదు అని చెప్పి వాళ్ళు తీసుకువెళ్ళి కూడా పంచనామాలు ఏమేమి తీసుకువెళ్లారనేది కూడా అప్పట్లో సీఎం రమేష్
మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇప్పుడు కూడా కావాలనే తనని బదనాం చేసేందుకు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులను భయపెట్టేందుకు, ఆందోళనకు గురి చేసేందుకే ఇటువంటి దాడులు చేస్తున్నారు అని చెప్పి సీఎం రమేష్ తో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో పారామిలిటరీ బలగాలతో పాటు కడప జిల్లాకు చెందిన పోలీసులు కూడా పాల్గొన్నారు. వీరంతా బెడ్రూమ్ తో పాటు బాత్రూములతో సహా, అటాచ్డ్ బాత్రూములతో సహా మొత్తం సోదాలు చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కడా కూడా దాదాపుగా 45 నిమిషాల నుంచి సోదాలు జరుగుతున్నప్పుడు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు కానీ లేకపోతే నగదు కానీ వాళ్ళకి లభ్యం కాలేదు అని చెప్పి సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితం ఏబిఎం సీఎం రమేష్ తో మాట్లాడేందుకు ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగానే సీఎం రమేష్ తన మీద ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు వచ్చి దాడులు చేస్తున్నారని, సెర్చ్ వారెంట్ ఏదని ప్రశ్నిస్తే వాళ్ళు ఎస్పీ ఆదేశాల మేరకే తాము దాడులు చేస్తున్నామని చెప్పి చెబుతున్నారని కూడా సీఎం రమేష్ ఏబిఎంతో చెప్పారు. ఇటువంటి దాడులకు తాను భయపడను, బెదరబోను అని కూడా చెప్పారు. కేవలం తెలుగుదేశం పార్టీకి మహిళలు, పెన్షనర్లతో పాటు సామాన్య ప్రజలతో పాటు మధ్యతరగతి ప్రజానీకం ఆదరణ కూడా పెరుగుతున్న తరుణంలోనే ఈ పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతున్న సమయంలోనే ఇటువంటి దాడులు చేస్తున్నారని, దీని వెనుక ప్రతిపక్షం కావాలని చెప్పి కేంద్రం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఇటువంటి దాడులు చేస్తుందని కూడా సీఎం రమేష్ ఆరోపించారు. ఇటువంటి దాడులకు తాను బెదరబోనని, ఇటువంటివి ఎన్నో చూశాను అని కూడా ఆయన సవాల్ చేశారు. ఈ దాడులు పూర్తయిన వెంటనే అసలు సంగతి తెలుసుకుంటామని చెప్పి కూడా ఆయన వివరించారు. కడప జిల్లాలో ముఖ్యంగా మైదుకూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పై ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతాం. ఆ దాడుల్లో ఏవీ లభ్యం కాకపోవడం, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తాము పై అధికారుల ఒత్తిడి మేరకు ఇక్కడికి వచ్చామని చెప్పడంతో పాటు ఇప్పుడు దాడుల్లో ఏవీ లభ్యం కాలేదని చెప్పిన సంఘటన కూడా ఈ సందర్భంగా సీఎం రమేష్ గుర్తు చేశారు. ఇటువంటి వాటికి ఏది కూడా తెలుగుదేశం పార్టీ బెదరబోదు అని చెప్పి ప్రజాక్షేత్రంలోనే అన్ని విషయాలు తెలుసుకుంటాము అని చెప్పి కూడా సీఎం రమేష్ స్పష్టం చేశారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. కడప పోట్లదుర్తిలో సీఎం రమేష్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. బెడ్రూమ్లోకి వెళ్లి సోదాలు కూడా జరిపారు. సో ఎస్పీ ఆదేశాల మేరకే పోలీసులు ఈ దాడులు చేసినట్లుగా చెబుతున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా మీరు దాడులు ఎలా చేస్తారని సీఎం రమేష్ ప్రశ్నిస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా జరుగుతుందని సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేష్ ఇంట్లో సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కడప ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సీఎం రమేష్ ఇంట్లో ఎప్పటి నుంచి సోదాలు జరుగుతున్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? శ్రీనివాస్, ఈ రోజు ఎర్రగుంట మండలంలో పోట్లదుర్తిలో సీఎం రమేష్ నివాసంలో ప్రస్తుతం పోలీసులు దాడులు చేస్తున్నారు. మొత్తం ఇల్లంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు అనేది విషయం కూడా సీఎం రమేష్ ఊర్లో ఉన్నప్పటికీ అడిగినప్పటికీ కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. సుమారు 50 మంది పోలీసులు హడావుడి చేస్తున్నట్లు తెలుస్తుంది. మీడియాను కూడా లోపలికి పంపించలేదు. ఇంకా అసలు ఎందుకు అనేది కూడా ఎవరికి ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే సీఎం రమేష్ వాళ్ళపైన మండిపడ్డట్టు తెలుస్తుంది. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా చేస్తారు, అసలు ఎందుకు చేస్తున్నారు ఎవరనేది కూడా తెలుస్తున్నారు. కొందరు అధికారులు కూడా పోలీసులు వెంట ఉన్నట్లు తెలుస్తుంది. ఐటీ అధికారులు అన్నట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే నిన్న జరిగిన 2 రోజుల క్రితం జరిగిన సుధాకర్ యాదవ్ ఇంట్లో, అదే పొద్దుటూరులో సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ దాడులు జరగడం జరిగింది. ఆ రోజు సీఎం రమేష్ వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి ఐటీ అధికారులు నిలదీసి వాళ్ళపై మండిపడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏమైనా వాళ్ళు కేసు ఫైల్ చేస్తారా, లేదంటే ఇంకోటి ఏదైనా ఎన్నికల నేపథ్యంలో చేస్తున్నారా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మొత్తం మీద అయితే చాలా హడావుడిగా చేస్తున్నారు. సీఎం రమేష్ కూడా వారిపై చాలా మండిపడుతున్నాడు. కేవలం ఖర్చు సాధించాయని. ఈ విషయం అప్పటికే సీఎం చంద్రబాబు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. చంద్రబాబు కూడా పొద్దున్నే సీఎం రమేష్ కాల్ చేసి అసలు ఎందుకు ఏం జరుగుతుంది, ఇంత కక్ష సాధింపు అనేది చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే దాడులు వరుస జరుగుతాయి. మొత్తం ఇల్లంతా కూడా అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీనివాస్, ఇటీవలే వివేక హత్య నేపథ్యంలో ఎస్పీ మీద ఎటువంటి ఆరోపణలు లేకపోయినా బదిలీ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్పీ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అసలు టీడీపీ నేతలు ఏమంటున్నారు?
మొదటి నుంచి కూడా మన వివేక హత్య కేసు నుంచి కూడా టీడీపీ నేతలు వరుసగా చెప్తూనే ఉన్నారు. ఇదంతా ఎన్నికల కమిషన్ అతను మోదీ కనుసన్నలో జరిగింది. ఎన్నికల కమిషన్ కేవలం ఎలాంటి రాహుల్ దేవసమ్మ ఎస్పీని బదిలీ వేయడం జరిగింది. 1 month లోపలే మళ్ళీ మహంతి, ఇంతకుముందు ఈ మహంతిని మళ్ళీ ఇప్పుడు బాధితులను మొన్ననే చేపట్టాడు. అయితే ఏంటంటే ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ ప్రెసిడెంట్ ఎన్నికల కమిషన్ ఉన్నారు కాబట్టి వారు పనిచేస్తున్నారు కాబట్టి ఇదంతా వీళ్ళే అంతా కేంద్రం కనుసన్నలో జరుగుతుందని చెప్పి మొన్నటి నుంచి కూడా టీడీపీ నేతలు కడప జిల్లాలో చెప్తున్నారు. అది మొత్తం ఎపిసోడ్ చూస్తే ప్రతి టీడీపీ నేతల మీద అనవసరం దాడులు చేయడము, ఎలాంటి ఇది లేకుండా ఉన్న పరంగా ఇళ్లలో దూరడము, పోలీసులను పంపేయడము, ఐటీ అధికారులను పంపేయడము అన్ని కూడా వాళ్ళ పరిధిలో ఉన్న కేంద్రం పరిధిలో ఉన్న అన్ని సంస్థలను కూడా ఉసిరేస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలతోనే ఇదంతా చేస్తున్నారు. ఎన్నికల మూవ్మెంట్ లో అసలు ఎలక్షన్ టైంలో ఇలాంటి చేయడం ఏంటనేది టీడీపీ నేతలందరూ కూడా మండిపడుతున్నారు. శ్రీనివాస్, సో ఏ కారణంతో పోలీసులు అసలు సీఎం రమేష్ ఇంట్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది? ప్రస్తుతానికి మనకు కాసేపట్లో ఒక 5 నిమిషాలు మనకు తప్పకుండా తెలుస్తుంది. అయితే ఎవరిని మీడియాని లోపలికి కనిపించలేదు. ఏ ఒక్కరు కూడా అసలు సీఎం రమేష్ కూడా మేము ఇందుకు వచ్చాము అనేది కూడా చెప్పలేదు. సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లో దూరి మొత్తం మీద ఇన్ని తనిఖీలు ఎందుకు చేస్తున్నారు, ఇంత స్థాయిలో నా ఇంట్లో ఏమున్నాయి, అసలు ఎందుకు చేస్తున్నారు అనేది అతను పోలీసుల పైన గొడవ పడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ పోలీసు ఐటీ అధికారులు కూడా కొందరు వాళ్ళ మీద ఉన్నట్లు తెలుస్తుంది. అసలు నిన్న జరిగిన సుధాకర్ యాదవ్ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి ఏమైనా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా, లేక పోలీసులు ఈ ఎన్నికల్లో భాగంగా ప్రజెంట్ ఎన్నికల్లో భాగంగా ఏమైనా డబ్బులు ఏమైనా ఉన్నాయా, అట్లా ఏదన్నా వచ్చి తనిఖీలు చేస్తున్నారు అనేది 2 కోణాలు అయితే తెలుస్తుంది మనకి. అయితే సీఎం రమేష్ ఇంట్లో ఎలాంటివి ఇంతవరకు అయితే అలాంటి జరగలేదు. ఎన్నికలకు సంబంధించిన డబ్బులు దొరకడం, వాళ్ళ అసిస్టెంట్లకు కానీ వాళ్ళ వర్గీయులకు కానీ అలాంటివి జరగలేదు. ఏ ఎవిడెన్స్ తో చేస్తున్నారు అనేది కూడా సీఎం రమేష్ కూడా చెప్పకపోవడంతో సీఎం రమేష్ పోలీసుల పైన మండిపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో పూర్తి సమాచారం వచ్చే అవకాశం శ్రీనివాస్.